అవి అసలే పందెం పొట్టేళ్ళరా, గుద్దుకుని చచ్చిపోతాయి. సెపరేట్గా కట్టండి. అలాగేనయ్యా. సారీ చెల్లెమ్మా, నా కొడుకు కోడలు రిసెప్షన్ కాబట్టి అంతకు మించి ప్రయత్నం చేయలేకపోయాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అయ్యో, ఆ మాత్రం దానికి సారీ ఎందుకులే అన్నయ్య గారు. పర్లేదు, మీరెళ్ళండి. అలాగే చెల్లెమ్మా. అవును, ఫంక్షన్ లోపల జరుగుతుంటే మీరు బయట ఏం చేస్తున్నారు? మాకు కావలసిన వాళ్ళు వస్తా ఉంటారు, వాళ్ళని రిసీవ్ చేసుకుందామని ఈడనే ఎదురు చూస్తా ఉంటాము. సరే చెల్లెమ్మా. అదయ్య, నాదొక ఐడియా. ఏందమ్మీ అది? కమిషనర్ బాబాయ్ చేసిన అవమానం వాళ్ళకి సరిపోలేదు కాబట్టి కమిషనర్ బాబాయ్ తెప్పించిన ఈ పొట్టెల్ని ఉపయోగించి వాళ్ళని దెబ్బతీద్దాం. ఆ కేదారు జగదాత్రిలే పందెం పొట్టేళ్లలాగా ఉంటారు, వాళ్ళు ఈ పొట్టెలకు భయపడతారా? వాళ్ళు కాదత్తయ్య, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న కౌశికి వదిలిని భయపెడదాం. వదిన ప్రాణాలు పోకపోయినా వదిన కడుపులో ఉన్న ప్రాణాలు పోయినా చాలు. మనకి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదత్తయ్య. సరే, అట్లానే చేద్దాం మమ్మీ. కానీ కౌశికి బయటికి రావాలి కదా. కౌశికి బయటికి వచ్చినా ఈడ ఎవరు లేకుండా ఉండాలి కదా. కౌశికి వద్దని బయటికి నేను తీసుకొస్తాను, మిగతాది మీరు చూసుకోండి. లోపల నుంచి ఎవరు మన వాళ్ళు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. ఓకే? కౌశికి వదిన, ఈ రోజు నీకు అబార్షన్ అవ్వడం గ్యారెంటీ. థ్యాంక్స్ వదినా, మీరు మా కౌశికి వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలని మనమనుకుంటున్నాం, కానీ కౌశికి వదిన మనసుని చంపటానికి సురేష్ అన్నయ్య దివ్యాంగతో వచ్చాడత్తయ్య. ఇది చూస్తే చాలు వదిన మనసు ముక్కలవ్వడం ఖాయం. అన్నయ్య, ఓకేనా మేడం? ఓకే. నొప్పిగా ఉందా? కొంచెం ఉంది సురేష్ గారు, ఈ నొప్పిని నేను భరిస్తాను, మీరు వెళ్ళండి. అవతల మీ వైఫ్ నన్నే కోపంగా చూస్తుంది. పర్లేదు మేడం, మీరు రండి. అదేంటి కౌశికి, అతను అచ్చం నీ భర్తలానే ఉన్నాడు. భర్తలా ఉండడం కాదు, ఆయన కౌశికే భర్తే. అయ్యో రామా, ఇదేం విడ్డూరం మానసా. కట్టుకున్న పెళ్ళాం ఇక్కడుంటే ఇంకో దాన్ని పట్టుకుని వెళ్తున్నాడు. అది విడ్డూరం కాదు తులసి, ఈ భార్యాభర్తల మధ్య దూరం కాస్త వాళ్ళిద్దరి మధ్య దగ్గర అయ్యింది. మొన్న మధ్య కౌశికి అత్తగారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించింది కదా. మా అమ్మని అరెస్ట్ చేస్తావా అని ఆయన గారు కౌశిక్కి శిక్ష విధించాడు.
అంతా జరిగిందా? హలో, ఫ్యామిలీ అన్నాక 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ మీ ఇంట్లో లేవా అండి ప్రాబ్లమ్స్? అనవసరమైన వాటి గురించి మాట్లాడకుండా వచ్చిన పని చూసుకోండి. అయ్యో రామా, సాటి ఆడదాని కాపురం కళ్ళ ముందే కూలిపోతుంటే ఏదో జాగ్రత్తలు చెప్తున్నాం. కోపాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మొగుడు ఈ రోజు పోతే రేపు రాడు కదా. ముఖ్యంగా పరాయి ఆడదాన్ని నమ్మిన మగాడైతే అస్సలు రాడు. కౌశికి, నీ మొగుడిని నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటావని చెప్తున్నావు. ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. వదినా, అక్క, సురేష్, ఏంటి సురేష్ ఇది? మాధురి రిసెప్షన్. ఇది మన ఇంటి ఫంక్షన్ సురేష్. నువ్వు ఆ దివ్యాంకతో రావడం నాకు నచ్చలేదు. నువ్వు ఈ దివ్యాంకతో అలా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అసలు ఆ దివ్యాంకని ఈ ఫంక్షన్కి ఎవరు పిలిచారు? దివ్యాంకని ఎవరు పిలిచారనే దానికంటే ముందు జైలుకి పంపినప్పుడే నీ మీద నాకు విరక్తి కలిగింది. అరెస్ట్ చేయించడమే కాకుండా నాకే పాపం తెలియదు అన్నట్టు అబద్ధాలాడినప్పుడే నాకింకా ఎక్కువ అసహ్యం వేసింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా నుంచి నువ్వు భర్త స్థానాన్ని కానీ భర్త ప్రేమని ఆశించే అర్హత కోల్పోయావని. సురేష్, అన్నయ్య అంత పెద్ద మాటలు మాట్లాడకండి అన్నయ్య. అసలు వదినకి ఏ పాపం తెలీదు. చూడు జగదాత్రి, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. దయచేసి ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. బావగారు, చెప్పాను కదా, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. ఏంటి సురేష్, నడవడానికి ఇబ్బంది పడుతున్న నన్ను నిలబెట్టి ఎంతసేపు ఇలా మాట్లాడతావు? సారీ మేడం, పదండి వెళ్దాం. సారీ ఎందుకు డియర్, ఇట్స్ ఓకే. కంగ్రాట్స్ మాధురి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. వదినా, అన్నయ్య కోపం లేదో మాట్లాడేశాడు వదినా. అయినా అన్నయ్య గురించి మీకు తెలీదా? దాత్రి, ఆ దివ్యాంక ఇదంతా ప్లాన్ చేసినట్టుంది. కావాలని అక్కని బాధ పెడుతోంది. అన్నిటికన్నా ముందు అత్తయ్య అరెస్ట్ విషయంలో నా తప్పు లేదని నిరూపించుకోవాలి. అప్పుడే సురేష్కి నా మీద ఉన్న కోపం తగ్గుతుంది. వదినా, కీర్తి కనిపించట్లేదు వదినా. ఇందాక ఎవరితోనో బయటికి వెళ్ళడం చూశాను వదినా. ఇందాక ఇక్కడే ఆడుకుంటోంది కదా. లేదు కేదార్, ఇక్కడెక్కడా లేదు, నేను చూశాను. సరే, మీరు లోపల వెతకండి, నేను బయటికి వెళ్ళి వెతుకుతాను. సరేనా? కీర్తి, అత్తయ్య, కౌశికి వదినా వస్తుంది. కీర్తి. అమ్మి నిషి, కౌశికి వచ్చేస్తుండది. కీర్తి, కీర్తి. ఆ!
పిషి ఏం చేస్తా ఉండావు? ఏమై ఉండది? ఓ పొట్టెలు నోతులు ఇంకా వదలలేదా? ఇదంతా నా బోహ. ఇప్పమ్మి జగదాత్రి, మీరు లోపలికి వెళ్ళండి వదినా. వదినా, మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు వదినా, కానీ అంతా ఓకే దాన్ని కదా? ఎలా ఆపేవు జగదాత్రి? అక్క నీకేం కాలేదు కదా? ఏం కాలేదు తమ్ముడా. సమయానికి జగదాత్రి వచ్చి సేవ్ చేసింది. ఏమైందిరా? ఆవిడ పొట్టేని గుద్దిందయ్యా, చచ్చిపోయింది. చచ్చిపోయిందా? చచ్చిందా? పొట్టేలు గుద్దితే మనిషి చనిపోవడం చూశాను. మనిషి గుద్దితే పొట్టేలు చనిపోవడం ఏంట్రా? అందులోనూ ఒక అమ్మాయి గుద్దితే పొట్టేలు చనిపోయిందా? గుద్దుకేనా? అయినా అలా ఎలా చంపేశావమ్మా? కొంచెం ఏమరపాటుగా ఉంటే ఆ పొట్టేలు మా వద్దని చంపేసి ఉండేది సార్. అయినా మనుషులు తిరిగే చోట ఇలాంటి పొట్టేల్ని కట్టేయడం ఏంటి సార్? మా వదిన గారికి ఏమైనా అయ్యుండుంటే? ఎలాగో వండే ముందు దాని ప్రాణం తీసేస్తారు కదా. రై, దాన్ని తీసుకెళ్ళి వంటకి రెడీ చేయించు. అలాగే అయ్యా. దీనివల్ల ఏ ప్లాన్ కూడా ఛ! ఇంత గట్టిగా కట్టేసినా ఇది ఎలా విప్పుకుందో అర్థం కావడం లేదయ్యా. ఇంతకీ ఆ తాడు ఎవరు విప్పుంటారు దాత్రి? అది అసలే పందెం పొట్టేలంట. దాన్ని ఎవరిప్పుతారు? మధు ఎక్కిన పొట్టేలు కదూ, అదే తెంచుకొని ఉంటుంది. అవునదినా, అత్తే చెప్పింది నిజమై ఉంటుంది. ఇది పొట్టేలు తెంచుకున్నది కాదక్క. ఖచ్చితంగా ఎవరో విప్పారు.
చూస్తేనే వణికిపోయే జగదాత్రి పొట్టేల్ని చంపేసిందా? అది కూడా ఒక్క గుద్దుతో. జగదాత్రి ఎంత బలంగా గుద్దుంటే పొట్టేలు అలా పడిపోయి ఉంటుంది. తాడు ఇప్పాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది కేదార్? ఏదైతే ఏంటి జగదాత్రి, పొట్టేలు వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వు ఆపావు. అది చాలు. అసలు పొట్టేల్ని పడగొట్టేంత బలం నీకెట్లొచ్చుండదమ్మి? ఇట్లా గుద్దుతే అట్లా పడిపోయి ఉండదు. యువరాజ్కి నేను కేడి అని బయటపడిపోయింది. ఇప్పుడు జగదాత్రి జేడి అని డౌట్ వస్తుందేమో. అదసలు ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు అత్తయ్య. ప్రమాదం జరిగినప్పుడు, మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం కదా. అలాగే నేను చేసినట్టున్నాను. కరెక్ట్గా ఎక్కడ తగిలితే తన ప్రాణానికి ప్రమాదమో అక్కడే తగిలినట్టుంది. మనకీత రాకపోయినా బావిలో పడితే ప్రాణాలు కాపాడుకోవడానికి చేతులు కాళ్ళు ఆడిస్తూ ఎలాగో అలా ఒడ్డుకు చేరుతాం కదా అత్తయ్య. ఈత రాకపోయినా ఎలా బయటపడ్డావంటే అప్పుడేం చెప్తాం? ప్రాణభయంతో చేసే ప్రయత్నంలో ఎంత శక్తి ఉంటుందో అప్పుడే అంతా బయటకు వస్తుంది అత్తయ్య గారు. బహుశా అలాంటి శక్తి నాలో కూడా బయటకు వచ్చుంటుంది. మొత్తానికి నా ప్రాణాన్ని కాపాడావు. థ్యాంక్ యూ జగదాత్రి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు వదినా? అవును, ఇంతకీ కీర్తి కనిపించిందా? కీర్తి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకేమైందో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? లోపల ఆడుకుంటున్నావా? లోపల ఆడుకుంటుందా? కీర్తి కనిపించలేదు వదినా. ఇందాక ఎవరితో బయటికి వెళ్ళని చూశాను వదినా. పాప బయటికి వెళ్ళిందని ఎందుకు చెప్పావు బావా? మన కీర్తిలానే అనిపిస్తే ముందు జరిగినట్టు జరుగుతుందేమోనని భయంతో చెప్పాను. ఎక్కడ మంచికి పోతే అక్కడే చెడు ఎదురవుతుంది. పదబుచ్చి మనం వెళ్ళిపోదాం. కాచి, ఇప్పుడు ఏమన్నావని ఫీల్ అవుతున్నావు? వదినా, మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి. వెళ్ళు. కీర్తి, పద. జరిగిందంతా అబ్జర్వ్ చేస్తుంటే ఇదంతా కావాలని వదిన్ని ప్రాబ్లంలోకి నెట్టాలని ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది కేదార్. అవును దాత్రి, సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి అక్కకి ఏం కాలేదు. ప్రమాదం అయితే తప్పింది కదా. ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది తర్వాత ఆలోచిద్దాం. ముందు రిసెప్షన్ అవని. మంచి అవకాశం. కళ్ళు మూసి తెరిచేలోపు కౌశికి వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డ కనుమరుగైపోతాడు అని ఆశపడ్డాం. ఆ జగదాత్రి వచ్చి మొత్తం స్పాయిల్ చేసేసింది. అవునమ్మి, వీళ్ళనేమైనా చేద్దామంటే కౌశికి అడ్డుపడతా ఉండాది. కౌశికేనేమైనా చేద్దామంటే వీళ్ళు అడ్డుపడతా ఉండారు. వీళ్ళనేం చేసి కైతా ఉండలేదో ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేయాలా. ఇంట్లో నుంచి కాదు, ఈ లోకం నుంచి పంపించే ప్లాన్ చేశాను. మా అమ్మని అరెస్ట్ చేయించి జైలుకి పంపినప్పుడే నీ మీద నాకు విరక్తి కలిగింది. నా నుంచి నువ్వు భర్త స్థానాన్ని కానీ భర్త ప్రేమని ఆశించే అర్హత కోల్పోయావని. సురేష్కి నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ
కీర్తి ఏం చేసింది? కనీసం కీర్తితో మాట్లాడని కూడా మాట్లాడలేదు.